అస్సాంలో విపరీతమైనటువంటి రోహింగ్యాలు పెరిగిపోతుంటే వాళ్ళని అరికట్టడానికి ఏ పార్టీ ముందుకు రాకపోతే బీజేపీని గెలిచినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు హిందువుల్ని ప్రొటెక్షన్ చేస్తూ రోహింగ్యాలను ఎలాగైనా సరే తరిమి కొట్టాలని పక్కా ప్లాన్తో ఉన్నారు. చివరికి రోహింగ్యాలు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అందుకని ఆయన కొన్ని జిల్లాల్లో, ఆంగ్లాంగ్ జిల్లాలు మరికొన్ని జిల్లాల్లో తుపాకీ ఇచ్చారు హిందువులకి. ఎవడైనా సరే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 2-3 జట్టుగా వచ్చినా మీ మీద దాడి చేయాలని ప్లాన్ చేసినా మీకు అనుమానం ఉన్న కాల్చిపడేయండి అని. సరిహద్దు జిల్లాలు అయినటువంటి 2 జిల్లాల్లో మాత్రం వాళ్ళకి అనుమతులు ఇచ్చారు. దాని మీద ఏమొచ్చేసి హిమంత బిశ్వ శర్మ గారు నిన్న ఒక తుపాకీ పట్టుకొని రోహింగ్యాల్ని కాలుస్తున్నట్టుగా ఒక వీడియో బయటకు వచ్చింది. దాని గురించి సుప్రీంకోర్టులో ఏమొచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కేసు వేశారు, అంటే పిటిషన్ దాఖలు చేశారు. ఒక సీఎం అయ్యి ఉండి మైనార్టీల మీద తుపాకీ గురి పెడుతూ ఒక వీడియో విడుదల చేయడం ఏంటి? దీన్ని స్ఫూర్తిగా తీసుకొని హిందువులు ఒకవేళ మైనార్టీల మీద దాడి చేసే పరిస్థితి ఏంటి? వీళ్ళకి దేశభక్తి ఉందా? అక్కడ అస్సాంలో జరుగుతున్నది ఏంటి, వీళ్ళు చెబుతున్నది ఏంటి? అసలు దేశంలో జరుగుతున్నది ఏంటి? చైనా ఎంతసేపు బాగుపడాలి, భారతదేశం వెంటనే నాశనం అయిపోవాలి అని సంతోషించేది ఎవరంటే ముస్లింలు కాదు, కమ్యూనిస్టులు. పాకిస్తాన్ బాగుపడి భారతదేశం చెడిపోతే సంతోషించేది కొంతమంది ముస్లిమ్స్ అయితే, వీళ్ళైతే రెండును పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా బాగుపడి భారతదేశం నాశనం అయిపోతాయి బాగా సంతోషించేది ఎవరంటే ఒక వర్గమే, ఈ కమ్యూనిస్టు. దేశం కోసం అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అన్నారు. చివరికి పాకిస్తాన్కి నీరు ఇవ్వకుండా సింధు జలాలు ఆపిస్తే అక్కడ కలకత్తాలోనేమొచ్చేసి వీళ్ళు నిరసనలు చేపట్టారు, ర్యాలీలు చేశారు. పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకపోతే 26 మందిని పహల్గామ్లో చంపేసినటువంటి వారిని మనం చేసినటువంటి శిక్ష ఇస్తే వీళ్ళేమొచ్చేసి మానవత్వం చూపించాలంటున్నారు. ఇలాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆశ్చర్యపోవడంలో ఏం లేదు. అయితే అక్కడ సిజేఐ సూర్యకాంత్ గారు, మీరు పోరాటాలు ఎక్కడైనా చేసుకోండి, మీ పోరాటాలు బయట చేసుకోండి, ఇది సుప్రీంకోర్టు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, మీ ఆటలు ఇక్కడ సాగవు, మీరు ఇక్కడ వెళ్ళండి, ఇప్పుడు వెంటనే తక్షణమే పరిష్కరించాలంటే కుదరదని చెప్పారు. ఎందుకు? ఇంతకుముందు ఉన్నటువంటి సిజేఐలు మంచి వాళ్ళే కావచ్చు, కానీ అప్పటికప్పుడు తీర్పులు ఇచ్చేయడం అది ఎవరికి వ్యతిరేకమో ఎవరికి సపోర్ట్ అనవసరం. కానీ సూర్యకాంత్ గారు అలా కాదు, దేశంలో ఏం జరుగుతోంది, అస్సాంలో ఏం జరుగుతోంది, ఆయన తుపాకీ దేనికి చూపించాడు అన్న విషయం తెలుసు. మనలాగా దేశం గురించి ఆలోచిస్తాడు. ఆయన రోహింగ్యాల వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో తెలుసు. అందుకని కమ్యూనిస్టులు పొమ్మన్నారు అనమాట. మరి అక్కడ ఉన్నది ఎవరు? సిజేఐ సూర్యకాంత్ గారు.